तेलंगाना देखी न्यूज़ में अब तमाम के खैर मुकदमे में बढ़ते हैं। खबर के जानिब एक शख्स ने अपने आप को मॉइस्ट बताकर एक ख़त लिखा और धमकी दी कि अगर 50 लाख रुपए अदा नहीं किए जाएंगे तो फिर कत्ल कर दिया जाएगा। जिटमिटला पीएस हदूद का ये वाक़या बताया गया, जहां पर एक शख्स ने, जो कि कुना राघवेंद्र राव बताया गया, जिसने कंप्लेंट दिया। इसके बाद दो अफराद को हिरासत में लिया गया। इस सिलसिले में बताया गया कि रम शेट्टी राजू, जो कि किराएदार बताया गया, उसे सीसीटीवी फुटेज के ज़रिए उसे देखा गया। कुंजर अली राजू एक और शख्स बताया गया। इन लोगों के कब्ज़े से ऐसे लेटर्स भी मिले हैं। इस सिलसिले में बालानगर एसीपी नरेश रेड्डी ने तमाम तर तफसीलात से वाकिफ़ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। పేపర్ పెట్టింది కావాలి. సరేనా వస్తున్నారు లేదా చూసుకున్నారు ఫస్ట్. అన్న కొంచెం జరిగే తేదీ రోజు సాయంత్రం మనకు షాపూర్ నుంచి పూనా రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టుని పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ టవల్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్స్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాస్ రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్లో ఏముందంటే ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు. ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ను డిమాండ్ చేసిండు. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తాం, అదేవిధంగా నీ ఇల్లు 2 ఇళ్ళు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది. మేము ఈ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి, మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం, అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బులు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి, ఈ విషయాన్ని పోలీసులో చెప్పొద్దు, ఒకవేళ నీకు ఇది విల్లింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా అప్రాప్రియేట్ సెక్షన్లో కేసు నమోదు చేసుకొని సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక 3 టీంలు తయారు చేసి ఆ 3 టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మేము పంపడం జరిగింది. అందులో టెక్నికల్గా మేము పూర్తిగా అధ్యయనం చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఈరోజు మార్నింగ్ 9:30కి
హెచ్ఎంటి నగర్లో ఇన్స్పెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇన్స్పెక్టర్ గారు, డిఏ గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కలిసి ఈరోజు అందులో ఒక అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అతని పేరు ఎర్రంశెట్టి రాజు ఒకతను, అదేవిధంగా ఇంకో అతను కొల్లూరు వెళ్ళి రాజు. ఇద్దరిది కూడా యాక్చువల్గా గన్నవరం, విజయవాడ దగ్గర గన్నవరం. అయితే వాళ్ళని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎర్రంశెట్టి రాజు అనే అతను ఇచ్చిండో రవీందర్ గౌడ్ వాళ్ళ ఇంట్లో లాస్ట్ 3 years వెళ్ళి కిరాయికుంటుండు. ఆ కిరాయికుంటూ అతను కొంచెం గతంలో ఇతని మీద ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. ఒక 5-6 అఫెన్స్లలో ఇతను విజయవాడలో దొంగతనాలు, టెంపుల్ అఫెన్స్ చేసి పట్టుబడ్డాడు. ఇవి కోర్టులో నడుస్తున్నాయి. తర్వాత ఆర్థికంగా కూడా చాలా దిగజారి చాలా వ్యసనాలకు లోనై ఇతను అప్పుల పాలైండు, సుమారు 20 లక్షల దాకా. ఈ అప్పులు తీర్చుకోవడానికి ఎలాంటి మార్గం ఆలోచించి ఇతను ఒక సుడో నక్సలైట్ గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బున్నాడు కాబట్టి ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచనతో తన ఫ్రెండ్ ఇంకొక రాజును పిలిపించి అతనితో మాట్లాడి అతను ఫస్ట్ ఇనిషియల్గా ఒక 5,000 క్యాష్ ఇచ్చి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా ఇల్లు చూపెట్టే ఈ లెటర్ ఇతనైతే గుర్తుపడతారని అతని ద్వారా మాస్క్ ధరించి ఆ లెటర్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కాన్సెంట్ ఇచ్చింటారనే ఉద్దేశంతో వాళ్ళు దానికి మళ్ళా ఒక 2వ లెటర్ తయారు చేసుకొని ఈరోజు మీరు ఆ 50 లక్షలు తీసుకొని సాయంత్రం గరీబ్ రథ్ ట్రైన్కు, అంటే రేపు సాయంత్రం గరీబ్ రథ్ ట్రైన్కు G10 దాంట్లో సీట్ నెంబర్ 5 కింద ఈ బ్యాగ్ పెట్టాలని చెప్పి, లేకపోతే ఈ బాంబులు అన్నీ కూడా శాంపుల్గా పెడుతున్నాం, ఈ బాంబులతోటి నీ ఇల్లు చేస్తాం,